అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఈహెచ్కే స్పెషల్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్ ఎవిడెన్స్ అనేది, అంటే వాట్సాప్ చాట్ అనేది ఎవిడెన్స్గా మనం నిరూపించి కోర్టులో సబ్మిట్ చేయవచ్చా అంటే, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మనం ఒక సివిల్ కేసులో, ఎస్పెషల్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో మనం వాట్సాప్ చాట్ని కూడా ఎవిడెన్స్గా మనం సబ్మిట్ చేయవచ్చు. కానీ ఎప్పుడంటే అది ఎవిడెన్స్ యాక్ట్లోని 63 సర్టిఫికేట్ని రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం సబ్మిట్ చేయవచ్చు. ముఖ్యంగా సబ్మిట్ చేసే ముందు ఆ నెంబర్, అంటే ఎదుటి వ్యక్తి మనకు చేసినటువంటి చాట్ అనేది అతనిదేనా అని అడిగే క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ప్రత్యర్థి. సో మనం ఎప్పుడు కానీ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు అతని యొక్క నెంబర్ కూడా పడే విధంగా మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, అతనే చేశాడా లేదా అనేది మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కానీ కన్వర్జేషన్ని ఎడిట్ చేయకూడదు. అంటే మనకు అనుకూలంగా ఉన్నటువంటి మెసేజ్ నుంచి మిగతా మెసేజ్ని డిలీట్ చేసినట్లయితే ఆ చాట్ని కోర్ట్ అనేది పరిగణలోకి తీసుకోదు. కాబట్టి చాట్ని కూడా ఏ విధంగా ఉందో ఆ విధంగానే పూర్తి రిలవెంట్ మెసేజెస్, అంటే టోటల్ కన్వర్జేషన్ మొత్తం అనేది అందులో ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం ఏ డివైస్ ఉపయోగించడం అనేది, ఆ డివైస్ని కూడా మనం కొన్ని సందర్భాల్లో అక్కడ కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ కూడా చేయాలి. అలాగే ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే IMEI నెంబర్, అంటే ఆ సెక్యూరిటీ కోడ్స్, మీ మొబైల్కి సంబంధించినటువంటి కోడ్స్ని కూడా మీరు 63 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సర్టిఫికేట్ని అందులో మనం ప్రొడ్యూస్ చేయాలి. కొన్ని సందర్భాలలో కోర్టు 63 సర్టిఫికేట్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ 63 సర్టిఫికేట్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది. పార్ట్ ఏలలో మనము ఏ నెంబర్ని వాడాము, ఎప్పుడు వాడాము, ఏ డేట్ను మెసేజ్ కన్వర్జేషన్స్ అనేది జరిగాయి అనేది ఉంటుంది. కానీ పార్ట్ బి అనేది ఎక్స్పర్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పర్ట్ అనేది ఇప్పటి వరకు ఎవరు ఆ ఎక్స్పర్ట్ అనేది కోర్టు అనేది నిర్ణయించలేదు. కాబట్టి అది కోర్టుకు సంబంధించిన జడ్జి మాత్రమే ఎక్స్పర్ట్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్పర్ట్ వ్యక్తి అంటే మీరు చేసిన చాట్ అనేది కన్వర్జేషన్ అనేది నిజమే అని నిరూపించి సర్టిఫికేట్ అనేది పార్ట్ బిలో ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో 63 సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని సమయాలలో కేవలం ఒక చార్ట్ తీసినంత మాత్రాన, స్క్రీన్ షాట్ తీసినంత మాత్రాన కోర్టులో ఎవిడెన్స్గా చెల్లుతుందని చెప్పడం అనేది తప్పు. ఎందుకంటే అది రిలవెంట్గా ఉందా, ముఖ్యంగా ఆ చాట్ అనేది నిజంగా ఉందా అనేది చూడడం జరుగుతుంది. ఎప్పుడు కానీ మనం స్క్రీన్ షాట్ తీసేటప్పుడు వారి యొక్క నెంబర్ని కనబడే విధంగా మీరు మొత్తం తీయాలి. థ్యాంక్ యూ సో మచ్.